మ్మ్. చాలా టేస్టీగా ఉంది. ఒక స్పూన్ నోట్లో పెడితే మళ్ళీ ఎప్పుడు తింటామా అని చూస్తాం ఈ ప్లేట్ని. అంత బాగుంది టేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు అయితే ఇడ్లీ రవ్వతో పిట్టు రెడీ చేస్తున్నాను. నా ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను, ఎలా చేస్తానో ఏంటో అనేది. మామూలుగా అయితే ఆ పిట్టు పెళ్ళిళ్ళలో కానీ లేదంటే మెచ్యూరిటీ ఫంక్షన్స్ అయినప్పుడు అలా చేస్తారు. నాకు చాలా ఇష్టము. నేను ఈరోజు ఇంట్లో ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఆల్రెడీ చేస్తున్నాను, సరే మీకు కూడా చూపిద్దామని ఈరోజు చేస్తున్నాను. సరే చూసేయండి ప్రాసెస్. దగ్గరికి రండి, నేను ఇక్కడ రెడీ చేసి పెట్టేసుకున్నాను. చూడండి అన్ని ఐటమ్స్: ఇడ్లీ రవ్వ, ఎండు కొబ్బరి, అలాగే ఒక 4 ఇలాచి, ఒక కప్పు బెల్లం, కొంచెం నెయ్యి. ఇవే ఇంగ్రీడియంట్స్. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు ఇడ్లీ రవ్వ వేసేసుకోవాలి. దీన్ని కొంచెం తడి పొడిగా కలుపుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని మరీ అంత ముద్దగా కాకుండా కొంచెం తడి పొడిగా కలుపుకోవాలి. చూడండి, గట్టిగా అయితే ముద్దలాగా అవుతుంది. చూడండి, ఇలా ఇలా తడి పొడిగా ఉండాలి. అంత చమ్మగా కాదు, అంత పొడి పొడిగా కాదు, మీడియంగా ఉండాలన్నమాట. మనం కలిపేటప్పుడు చూసి కలుపుకోవాలి. చూడండి ఎలా ఉందో, అలా రావాలన్నమాట గట్టిగా. నేను ఇక్కడ పిట్టు రెడీ చేయడం కోసం ఈ గిన్నెనైతే తీసుకున్నాను. ఇది రైస్ కుక్కర్ బౌల్ అన్నమాట. మామూలుగా అయితే ఇడ్లీ కుక్కర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇడ్లీ కుక్కర్ ఎందుకులే అని చెప్పి ఈ గిన్నెనైతే యూస్ చేస్తున్నాను. ఎలా కట్టాలో చూపిస్తాను దీనికి క్లాత్ పెట్టి. ఈ గిన్నెకి పైన కట్టడం కోసం ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకున్నాను నేను. దీన్ని వాటర్లో తడుపుకోవాలి. వాటర్లో తడిపి బాగా గట్టిగా పిండేసేయాలి. ఇప్పుడు దీన్ని కట్టుకుందాము. ఈ గిన్నెలో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి మనం. నేను ఇక్కడ పెద్ద గ్లాస్తో తీసుకుంటున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇలా దీన్ని ఒక క్లాత్ తీసుకొని ఇలా కట్టేసుకోవాలి. నీకు రౌండ్గా థ్రెడ్ చుట్టేసుకోవాలి, థ్రెడ్ లాగా కట్టేసుకోవాలన్నమాట. దీన్ని కూడా తడిపి పెట్టుకున్నాను నేను. ఇలా గట్టిగా టై చేసేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళేటట్టు, అన్ని సైడ్స్ బాగా కవర్ అయ్యేటట్టు బాగా నీట్గా కట్టుకోవాలి. అంటే గ్యాప్ ఏమీ లేకుండా. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా, దాన్ని ఇలా వేసేసుకోవడం అంతే. ఇలా కలిపిందంతా తీసుకెళ్ళి ఇలా దీనిపైన పెట్టేసి, అంతా ఒకే చోట కాకుండా ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్టు పెట్టుకోండి. ఆవిరి కింద నుంచి బాగా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తము ఇది కింద ఇలా ఉంటుంది కదా, దీన్ని పైన కూడా ఇలా అనేయాలి. ఎందుకంటే కింద మనం స్టవ్ వెలిగించేటప్పుడు ఈ ఎడ్జెస్ అవి కింద పడకుండా ఉంటాయి కాబట్టి ఇలా ఎంతవరకు వస్తే అంతవరకు. నేను ఇక్కడ షార్ట్ క్లాత్ తీసుకున్నాను, అందుకు దీనిపైన ఇలా మూత పెట్టేసుకోవాలి. రైస్ కుక్కర్ మూత అంటే చూడండి, ఇక్కడ హోల్ వస్తుంది, మీరు గమనించారో లేదో. ఆ హోల్ని కవర్ చేయడం కోసం నేనైతే ఇక్కడ ఒక లవంగం ముక్క పెడుతున్నాను, ఎయిర్ అనేది బయటికి రాకూడదు అని. మీరు ఇడ్లీ కుక్కర్ యూస్ చేసుకుంటే ఇలాంటి హోల్స్ ఏమీ ఉండవు కాబట్టి బాగా సెట్ అయిపోతుంది. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకొని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. రవ్వ బాగా ఉడకాలి లోపల. బాగా కుక్ అయిపోయిందో లేదో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. కుక్ అయిపోయింది చూడండి, బాగా కుక్ అయిపోయింది కదా. దీన్ని మనం తీసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలా వేసేసుకుందాము.
దీన్ని ఒకసారి మ్యాష్ చేసుకుందాం, మొత్తం పొడి పొడిగా ఉండేటట్టు. బాగా కుక్ అయిపోయింది ఇది. ఇది వేడిగా ఉన్నప్పుడే దీంట్లో ఇది 1 కప్పు రవ్వ, 1 కప్పు రవ్వకి 3/4 కప్పు కొబ్బరి, ఎండు కొబ్బరి, అలాగే బెల్లం మీ ఇష్టం అండి. నేనైతే 1:1 వేస్తున్నాను, మీ ఇష్టము. కొంచెం తగ్గించేసాను ఇక్కడ. స్వీట్ మా ఇంట్లో కొంచెం స్వీట్ తక్కువగా తింటారు, స్వీట్నెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి బెల్లము. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవడం అంతే. బెల్లం దీంట్లో కొంచెం ఆ హీట్కి కరుగుతుంది. అలాగే దీంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి. నెయ్యి కూడా మన ఇష్టము, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఈ వేడి పైనే మొత్తం కలిపేసుకోవాలి. అలాగే కొంచెం ఇలాచీ పౌడరు. మొత్తం బాగా కలిపేసుకుందాం. చేత్తో కలుపుకుంటే ఇంకా నీట్గా బాగా వస్తుంది, స్పూన్ కన్నా కూడా. కానీ నాకు ఇక్కడ వేడిగా ఉంది కాబట్టి ఫస్ట్ స్పూన్తో కలిపి తర్వాత మళ్ళీ హ్యాండ్తో మిక్స్ చేస్తాను. మొత్తం ఉండలు లేకుండా బాగా కలిసిపోవాలి దీంట్లో. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే పిట్ అయితే రెడీ అయిపోయింది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్లో కానీ వేడివేడిగా చేసి పెట్టారంటే హెల్త్కి మంచిది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే. కొంచెం చల్లారింది కాబట్టి నేను చేత్తో కలుపుతున్నాను. ఎవరైనా మేము ట్రై చేయలేదు అంటే ఖచ్చితంగా ట్రై చేయండి. హెల్త్గా చాలా మంచిది, సింపుల్ ప్రాసెస్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంది. 1 స్పూన్ నోట్లో పెడితే మళ్ళీ ఎప్పుడు తింటామా అని చూస్తాం ఈ ప్లేట్ని, అంత బాగుంది టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ బాయ్.